హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రస్తుత సమయానికి దిగుమతి అనేది ఎంత దిగింది, అలాగే ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే బయట బండ్లు ఏమాత్రం వచ్చినాయి ప్రస్తుత సమయానికి, అలాగే రండన్న నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి, అలాగే ఇంకా ఏవైనా మరికొన్ని విషయాలు ఉంటే అవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందామండి. ఇంకా ప్రస్తుతానికి సమయం వచ్చేసి 7:30 దాటైతే నడుస్తుందండి. దగ్గర 7:45 కూడా కావస్తుంది అనుకుంటా. ఈ సమయంలో అయితే మనమైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకు మీ వీడియో ద్వారా మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది. సమయం అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా మీకు స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. సో అందువల్ల అయితే వీడియో తీసే సమయానికి సమయం అనేది చెప్పడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, ఇంకా లేట్ లేకుండా మనము ప్రస్తుతానికి దిగుమతులు కనుక చూసుకుంటే, నిన్న ఎలా అయితే సాయంత్రం సమయానికి దిగాయో అదే విధంగా అయితే ఇవాళ కూడా కనబడుతున్నాయండి దిగుమతులు అయితే. చాలా వరకు చాలా మండీల్లో ఇప్పటికే దిగింది. ఒక తక్కువ మండీల్లో ఇంకా స్టాక్ అయితే దిగలేదండి. చాలా మండీల్లో అయితే ఇప్పటికే దిగింది. ఓకే, ఇంకా రండి మనము టీవీఎస్ మండీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే అండి, మనమైతే టీవీఎస్ మండీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దిగుమతులు అయితే ప్రస్తుతానికి అలా ఉన్నాయి. ఇంకా ఎగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఎగుమతులు అనేవి 1-2 మండీల దగ్గర అయితే ఎగుమతులు అయితే నడుస్తున్నాయండి. ఇంకా ఎగుమతులు అయిపోయి కానీ ఇంకా మనము మొలకల్ చెరువులో ఇవాళ అయితే ధరలు అనేవి చాలా వరకు తగ్గాయండి. అక్కడ కూడా మొలకల్ చెరువులో కూడా కేవలం ఒకే ఒక లాట్ మాత్రమే 200 రూపీస్ అయితే పడిందని చెప్తున్నారు. సమాచారం ఉంది. మిగతా ఎక్కువగా 150 నుంచి అయితే ఎక్కువగా నడిచాయని చెప్పి సమాచారం ఉందండి మొలకల్ చెరువుకు సంబంధించి. ఓకే, ఇంకా మదనపల్లిలో కూడా ఇవాళ చాలా అంటే చాలా తక్కువ రేట్లు పడ్డాయి. ఇంకా మనము అవి అయిపోయిన తర్వాత బయట బండ్లు వివరాలు చెప్పాలంటే, మొత్తం అంతా మార్కెట్ అంతా తిరిగి వచ్చానండి. ప్రస్తుతానికి చూసుకుంటే బయట బండ్లు సంబంధించి ఒక బండి కూడా అయితే ప్రస్తుతానికైతే ఇంకా రాలేదండి మార్కెట్లోకి. బయట బండ్లు అనేవి రేపు పొద్దున్నే చూద్దాం ఎన్ని దిగినాయి ఎట్లా అనేసి. ప్రస్తుతానికి వీడియో తీస్తున్న సమయానికైతే ఒక బండి కూడా అయితే ఇంకా రాలేదండి బయట బండ్లు. సో బయట బండ్ల సమాచారం అది. ఓకే, ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి చాలామంది అయితే ఆన్సర్ చేశారండి. వీడియో చూస్తేనే ఆ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏం అడిగాను అనేది మీకు అర్థమవుతుంది. సో రోజు టైటిల్లో పెడుతూ ఉండేవాడిని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏం అడిగాను ఎట్లా అనేసి. నిన్న పెట్టలేదు, అయినా కూడా వీడియో చూసి చాలామంది దానికి ఆన్సర్ చేశారు. ఓకే, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీ పేర్లన్నీ కూడా చదివి అయితే వినిపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేశారో వాళ్ళ పేర్లన్నీ అయితే చదివి వినిపిస్తాను. నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సినిమా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు, ఆంధ్రప్రదేశ్కి 2 రాష్ట్రాలకి సంబంధించి అని అడగడం అయితే జరిగింది. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇది ఆల్మోస్ట్ ఆల్
అందరికీ తెలిసిన క్వశ్చనే. కాకపోతే నేను టైటిల్లో పేరు క్వశ్చన్ అడగలేదు కాబట్టి కేవలం వీడియో చూసిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేశారండి. సో వాళ్ళ పేర్లు అయితే ఇప్పుడు చదివి వినిపించేస్తాను మీకు. అందరి పేర్లు చదివేస్తున్నానండి. నారాయణ రెడ్డి గారు, అలాగే కుమార్ రెడ్డి గారు, అలాగే సుదర్శన్ నాయుడు గారు, అలాగే చైతన్య బాబు. బాబు 6th క్లాస్ చదువుతున్నాడంట. రెగ్యులర్గా కూడా మన జీకే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇస్తున్నాడు. ఓకే. అలాగే జగన్ రెడ్డి గారు, అలాగే మై వరల్డ్ వాళ్ళకి గోవింద్ గారు, అలాగే మంజునాథ్ గారు, అలాగే ముని గోపాల్ గారు 10 మంది అయితే కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. నందమూరి తారక రామారావు గారు అనేసి. ఓకే, మీ అందరికీ కూడా సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండి కరెక్ట్గా ఆన్సర్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు వీడియోలో మీకైతే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే వాటికి సంబంధించి ఋతువులు ఉన్నాయి కదండి, ఋతువులు అనేవి ఉన్నాయి కదా మనకి, అవి ఎన్ని అనేది ఇవాళకి సంబంధించి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి. సో ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఇవాళ ఎలాగైతే చదివి వినిపించానో మీ అందరికీ కూడా. ఓకే, రేపటి వీడియోలో ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఇలాగే చదివి అయితే వినిపించడం జరుగుతుందండి. కొంతమంది ఈ జీకే క్వశ్చన్స్ పైన వద్దు, ఊరికి ఎందుకు సోది సుత్తి అని చెప్పి చెప్తున్నారండి. నేను ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాకే చెప్తున్నానండి. మీ ఇన్ఫర్మేషన్ మదనపల్లి టమాటా మార్కెట్ గురించి అయిపోయాకే ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి అడగడం అయితే జరుగుతుంది. కొంచెం అర్థం చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది అనుకుంటే స్కిప్ అయిపోండి. ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూడకూడదు అనుకుంటే స్కిప్ అయిపోండి ముందే. ఇది మీకు చివర్లో వస్తుందండి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి. మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు టమాటా మార్కెట్ గురించి మొత్తం విషయాలన్నీ కూడా ముందే చెప్పేస్తాను. మీరు ఎక్కడి దాకా చూడాలనుకుంటే అక్కడి దాకా చూసి స్కిప్ అయిపోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలి, దిగుమతి అయితే దిగుతోందండి. చూడండి, టీవీఎస్ మండి దగ్గర దిగుతోంది. ఇదిగోండి పక్క ఒకటి, ఇంకా 2 బండ్లు అయితే దింపుతున్నారు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇంతవరకు చూసి మన ఛానల్కి సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తప్పకుండా చెప్పాలండి. ఎందుకంటే మన ఛానల్ ముందుకు తీసుకెళ్తోంది మీరే కాబట్టి తప్పకుండా మీకు కృతజ్ఞతలు అయితే చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. సో మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. చాలా బాగా లైక్ చేస్తూ అలాగే వీడియోని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా రేపు పొద్దున్నే చూద్దామండి ఓవరాల్ దిగుమతులు ఎంత వచ్చినాయి, బయట బండ్లు ఎన్ని వచ్చినాయి, ఏమి ఎట్లా అనేసి. ప్రస్తుతానికైతే బయట బండ్లు ఏమి లేవు. మొత్తం డీటెయిల్స్ అన్ని పొద్దున్నే వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.